భూమిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళటంతో గగన్, శారద, చెర్రీ, శివ అందరూ బాధపడుతూ నిల్చొని ఉంటారు. అప్పుడే కేపీ అక్కడికి రావటంతో ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఇక్కడికెందుకు వచ్చాడు? మర్యాదగా వెళ్ళిపోమ్మని చెప్పండి అని గగన్ అరుస్తూ ఉంటే, రేయ్ ముందు నేను భూమి గురించి చెప్పే మాటలు నువ్వు వినరా అని కేపీ ప్రాధేయపడుతూ ఉంటాడు. భూమిని ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు అని గగన్ చెప్తుంటే, భూమిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళింది నిజమైన పోలీసులు కాదేమోనని నా అనుమానం అని కేపీ చెప్పగానే అందరూ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. భూమి ఒక గదిలో నిలబడి బాధపడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు భూమిని మనం కాపాడుకోవాల్సింది చట్టం నుంచి కాదురా, ఆ ఎస్పీ సూర్య నుంచి అని కేపీ చెప్పగానే ఇక గగన్ ఆలోచనలో పడతారు. నిజంగానే భూమిని ఒక గదిలో కిడ్నాప్ చేసి బంధించేసి ఉంటారు. ఇక గగన్ చాలా కోపంగా రేయ్ సూర్యగా బయటికి రారా అంటూ సూర్య వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక సూర్య చాలా పొగరుగా స్టైల్గా మెట్లు దిగి వస్తూ ఉంటే, యూ బ్లడీ ఈడియట్ అంటూ గగన్ అక్కడ ఉన్న ఒక ఫ్లేవర్ వాజ్ని సూర్యపైకి విసిరి పడేస్తాడు. అయితే సూర్య అది అతనికి తగలకుండా పక్కకు తప్పించుకుంటాడు. నువ్వే కదా భూమిని అరెస్ట్ చేయించి కిడ్నాప్ చేశావు అని గగన్ కోపంగా సూర్య గొంతు పట్టుకొని నులిమేస్తూ ముఖం పగలగొడుతూ చితక్కొడుతూ ఉంటాడు. గగన్ చేతిలో తన్నులు తింటున్న సూర్య పైశాచికంగా వెకిల్ నవ్వులు నవ్వుతూ ఉంటాడు. రేయ్ నిన్ను వదలన్రా అంటూ గగన్ మళ్ళీ సూర్యని కొట్టడానికి చెయ్యి ఎత్తి విరుచుకు పడిపోతూ ఉంటే ఈసారి సూర్య గగన్ చేతిని అడ్డుపట్టుకుంటాడు. గగన్ చేతిని పక్కకు దింపేసి గగన్ని తోసిపడేస్తాడు. ఎస్, నేనే కిడ్నాప్ చేశాను, కావాలంటే ఇదిగో ప్రూఫ్ చూడు అని వీడియోని మొబైల్లో చూపిస్తూ ఉంటారు. అందులో లేడీ కానిస్టేబుల్ భూమిని బాగా లాఠీతో కొడుతూ ఉంటుంది. భూమి అబ్బా కొట్టద్దు అని అరుస్తూ ఆ దెబ్బల్ని తింటూ ఉంటుంది. భూమి దయానక పరిస్థితిని చూసి గగన్ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు.